మా పిల్లలు చూసి అమ్మ బ్లాక్ టమాటో దగ్గర దగ్గర ఒక 10 కేజీలు కాయ. సో నా దగ్గర ఏంటంటే నేను కలెక్ట్ చేసిన సీడ్స్ ఉన్నాయి. అలాగే నాకు వీడు సెంటిమెంట్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా మనీష్ గానికి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఏంటి ప్రియా వెనక అట్లా ఇంత జనాలు ఉన్నారని అనుకుంటున్నారా? మన ఆశ్రమం పిల్లలండి. ఈ రోజు అయితే హాలిడే అనమాట. నేను పొలంకి వస్తా అంటే ప్రతి ఒక్కరు గెంతారు నేను వస్తానని. సో సరే కదా అని తీసుకొచ్చాను. విత్తనాలు అయితే వేసుకోవాలండి. మరి మనకి సీజన్ అయితే వచ్చేసింది కదా. మొన్న పెట్టినవన్నీ కూడా మొన్న తుఫాన్కి అంతా కొట్టేసినాయి అనమాట, అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఖాళీ కదా అని చెప్పి విత్తనాలు పెట్టడానికి వచ్చాను. సో మా దండు కూడా బయలుదేరాను, చూసారా? హాయ్ చెప్పండి రా అందరూ. అందరూ అటుపక్క తిరిగి ఉన్నారు, ఏం చూస్తున్నారు? మామిడికాయలా? సో ఈ రోజు మన వీడియోలో టాపిక్ అయితే ఇదేనండి. వీళ్ళతో హడావిడి ఏమవుతుందో అయితే నాకైతే తెలియదు, కానీ షూట్ చేస్తాను. ఏమైతే అది మీకు షేర్ చేస్తాను, ఓకే? సో అయితే విత్తనాలు కూడా ఉన్నాయి, ప్రస్తుతానికి తీసుకొచ్చాను. రీసెంట్ గా పెట్టిన టమాటోలు కూడా మొన్న వర్షానికి అయితే దెబ్బ తినేసినాయండి. కాయలు అయితే పుష్కలంగా ఉన్నాయన్నమాట. కాకపోతే కాయలు అన్నీ కూడా నల్లగా మారిపోయినాయి. నల్లగా మారిపోయి కాయ అంతా పాడైపోయిందండి. చూస్తున్నారు, ఇగోండి ఇలా అయిపోయినాయి. ఈ కలర్ లో అయిపోయినాయి కాయలన్నీ కూడా. వర్షాలండి. మా పిల్లలు చూసి అమ్మ బ్లాక్ టమాటో అన్నారు, కానీ ఇది యాక్చువల్గా బ్లాక్ టమాటో కాదు. మొత్తం మనకి ఏంటంటే కాయలు ఈ పరిమాణంకి వచ్చేటప్పటికి మనం వాటరింగ్ అనేది ఆపేసుకోవాలన్నమాట. వాటరింగ్ అనేది తరచుగా చేసిన కాయ అనేది పాడైపోతుంది. సో మనకి 4-5 డేస్ వర్షాలకి మొత్తం టమాటో ప్లాంట్స్ అన్ని కూడా పోయినాయి. ఈ కొంచెం మళ్ళీ గొప్పులు తీసి మళ్ళీ గెత్తం పెట్టాము. కొన్ని కాయలు అయితే మిగలొచ్చు, చెప్పలేము. పండిన తర్వాత చూపిస్తాను. అయితే దగ్గర దగ్గర ఒక 10 కేజీలు కాయలు అయితే పోయాయండి. సో రండి ఇప్పుడు మనం విత్తనాలు ఎక్కడ నాటుకుందాం, అసలు ఏ విత్తనాలు తెచ్చినది చూపిస్తాను. వీళ్ళకి కూడా ఏంటంటే హాలిడే కాబట్టి ఏదో పిక్నిక్ వచ్చామన్నట్టుగా, లేకపోతే ఏదో ఆడుకున్నట్టుగా ఎంజాయ్ చేద్దామని వచ్చారు. సో కాకపోతే ఏంటంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నదని పాట అయితే ఉంది కదండి, అలా అయిపోతుందేమో. ఈరోజు మొదలు పెడదామా పని? నాతో వస్తే పనే, పర్లేదా? ఓకే అమ్మో ఓకే చెప్తున్నారు. సో అయితే మనం ఫస్ట్ ఈ బెడ్స్ అనేది రెడీ చేసుకుందాం. యాక్చువల్గా వర్షం ముందు బెడ్స్ అయితే రెడీ చేసాము. అక్కడైతే ఆనియన్ పెట్టాను అనమాట. ముందు వీడియోలో చూపించాను. టమాటోస్ అయితే ప్లేస్ చేసాము అక్కడ. ఇంకా కొన్ని రాముడు రేయ్ ఈడు అస్తమానం గెడ్లోకి వెళ్ళిపోతాడు. సో ఇంకొన్ని ఏంటంటే బెడ్స్ రెడీగా ఉన్నాయి, కాకపోతే మనం తవ్వి కొంచెం గెత్తం అది వేసి విత్తనాలు అనేది పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే పీకేసుకోవాలండి. పైన గడ్డ అది ఉంది కదా, ఆ గడ్డ అది కూడా మనం పీకేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇవి ఇలాగా పెకిలించాలి. ఇవి వేస్ట్ చేయకండి అమ్మ, ఆవులకి వేసుకోవచ్చు. నీకు తెచ్చినవి అక్కడ ఉన్నాయి, అక్కడ ఇస్తాను. ఇవి విత్తనాలు. సో నా దగ్గర ఏంటంటే నేను కలెక్ట్ చేసిన సీడ్స్ ఉన్నాయి. అలాగే నేను సాయిలీలా దగ్గర తెప్పించిన సీడ్స్ ఉన్నాయి. అలాగే లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ దగ్గర తెప్పించిన సీడ్స్ అయితే ఉన్నాయండి. కొన్ని అయితే నేను వేస్తాను. కావాల్సినవన్నీ తెప్పించాను, సగం వేయలేదన్నమాట. సో ఇప్పుడు ఏం వేస్తామంటే బీట్రూట్ వేసుకోవచ్చు అండి. అలాగే క్యారెట్ ఉంది, క్యారెట్ వేసుకోవచ్చు. లెటర్స్ ఉంది, లెటర్స్ వేసుకోవచ్చు. ఓకే, కొన్ని ఆకుకూరలు అనమాట. పింక్ తోటకూర ఇవి తెప్పించాను, అవి వేసుకోవచ్చు. రాముడు ఏటినానా? సో ఆకుకూరలు కొన్ని అలా కొన్ని వెరైటీస్ అయితే తెప్పించాను, అవి వేసేస్తానండి. ఇప్పుడు రాడిష్లు వేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. ఆనియన్ ఉన్నాయి, కానీ ఆనియన్ అయితే నేను పెట్టేశాను, కానీ ఇప్పుడు ఆనియన్ అయితే పెట్టను. ఇది మేడ మీద వేస్తాను. ఇలా వచ్చినాయి అనమాట. మొన్న తెప్పించిన ఆనియన్ నారు ఇది ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఒక మడే పెట్టానండి, ఎక్కువ తెప్పించలేదు, ఒక మడే పెట్టాను. సో మన పిల్లలందరూ కూడా మంచి బిజీలో ఉన్నారు. వాళ్ళకి తెలియాలండి అమ్మ ఎలా గార్డెనింగ్ చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది, అసలు ఎంత కష్టపడితే మనకు పంట వస్తుందని తెలియాలన్నమాట. అవునా కాదా? అవునమ్మా, ఇది మటుకు బాగా చెప్తారు. సో ఇదండి విషయం. అయితే నేను ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేసింది. ఓకే, ఇక్కడ చూస్తున్నారండి మా తేజ మడులన్నీ క్లియర్ చేస్తాడనమాట. మా చందు దగ్గర నేర్చుకున్నాడు. రాము ఉండేటప్పుడు ఇవి చేసేవాడు. రాము అయితే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారనమాట వీడు. సో చక్కగా మడులు అయితే క్లియర్ చేస్తున్నాడు. ఇందులోనే మనం బెడ్స్ ఇలా తయారు చేసుకుంటే చక్కగా విత్తనాలు అనేది వేసుకోవచ్చు. అయితే గెత్తం తెస్తే మనం గెత్తం అనేది వేసేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ మనకి గెత్తం అయితే రెడీగా ఉందండి. చూసారా జయరామ్ గెత్తం అయితే తెచ్చాడు. సగం సగం పంపిరా, నేను నేర్పిస్తానా. చాలు, ఇంకో బెడ్లో సో ఇలా ఒక్కొక్క బెడ్లో సగం సగం గెత్తం అయితే వేసుకోవచ్చు. ఇంకొంచెం పడుతుంది గెత్తం. ఓకే గుడ్. అంతే. ఇలా మనం గెత్తం వేసుకొని చక్కగా నేర్పేసుకొని ఇంకా విత్తనాలు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. అయితే మనకి బెడ్స్ అయితే దగ్గర దగ్గర ఒక 12 బెడ్స్ అయితే రెడీ అయినాయండి. అలాగే మనకి ఇక్కడ టమాటో మొక్కలు కనిపిస్తున్నాయి కదా, వీటిల్లో కూడా మనం ఆకుకూరలు అలాగే తోటకూర గోంగూర ఇవి కూడా జల్లుకోవచ్చు అనమాట. అవి పెద్ద అయ్యేలోగా మనకి ఒక అంతర పంటగా అయితే పనిచేస్తుంది. పెద్ద అయ్యేలోగా మనం ఈ తోటకూర అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా టమాటో ప్లాంట్స్ కూడా పెద్దవైనాయి అనమాట. సో టమాటోస్ ఎక్కువే పడతాయి అని చెప్పి ఎక్కువే పెట్టాము నారైతే. సో ఇలా అయితే ఉంది. ఇదిగోండి మా తేజ అయితే రెడీగా ఉన్నాడు. ఇలా మనం గెత్తం అంతా నేర్పేసుకోవాలన్నమాట. ఓకే పిల్లలు చూస్తున్నారా అన్నయ్య ఏం చేస్తున్నాడు? మీరు అనుకుంటారు కదా అమ్మ పొలంకి వచ్చి ఏం చేస్తుందని, ఏ పనులు అనమాట. మా చందు లేని లోటు తెలుస్తుందండి. కానీ మా తేజ అయితే మంచిగా వర్క్ నేర్చుకున్నాడు. సాయి, తేజ, నిఖిల్ వీళ్ళందరూ కూడా హ్యాపీ అన్నమాట. నిజంగా ఫార్మర్ ఎంత కష్టపడుతున్నాడు అనేది తెలియాలండి. మనకి క్లైమేట్ కూడా చూసారా ఎంత బాగుందో, అసలు నిజంగా భలే ఉంది కదా. ప్లెజెంట్ గా ఉంది, వాతావరణం కూడా హాయిగా ఉంది. నాకు వీడు సెంటిమెంట్ అండి. చేతులతోనే ఏదైనా ఈస్తానమాట. నేను వేసుకునేదాన్ని, కాకపోతే వీడు చెయ్యి అనేది చాలా మంచిగా వస్తున్నాయి విత్తనాలు. అప్పటి నుంచి నాకు సెంటిమెంట్ అనమాట మా తేజ అంటే. వాడి చేతుల మీదకి ఏమన్నా ఇస్తాను కదరా తేజ. అనుకుంటాడు మా అమ్మ నాన్న తినేస్తుంది అనుకోను కదరా. మీకోసమే కదా నాన్న ఎంత కష్టపడినా, అంతేనా. ఇది క్యారెట్ అండి, దండం పెట్టుకొని వేసే. ఎర్త్వామ్స్ అయితే చాలా ఉన్నాయండి, భలే ఉన్నాయి ఎర్త్వామ్స్ అయితే. ఒక్కొక్క మడిలో ఒక్కొక్కటి అనమాట. ఇది వేసిన తర్వాత మా తేజ చూడండి ఇలా తవ్వేస్తాడు అనమాట. అంతే సింపుల్ అండి. మనం మంచిగా బెడ్ అయితే రెడీ చేసుకున్నాం, చక్కగా గెత్తం వేసాము, చక్కగా విత్తనాలు అయితే పెట్టాము. ఇలాగా గొప్పులు తీసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇంకో మడి రెడీ చేస్తావా? నేను చేసేస్తాను అది పోనీ. సో అక్కడ ఇంకో క్యారెట్ ఇచ్చాను అనమాట. ఇవైతే మనం గొప్పులు ఇలా తీసుకోవడం. మీది అయిపోయిందా పని? వాటర్ తాగుతారా? ఇక్కడైతే నేను ఈ బెడ్ అంతా క్యారెట్లే వేస్తానండి. అలాగే మా బాగి కూడా వచ్చిందనమాట నాతో పాటు తవ్వడానికి. దీని హ్యాండ్ కూడా చాలా మంచిదనమాట. ఎలాంటి విత్తనాలు ఇచ్చినా సరే అలా వచ్చేస్తాయి అనమాట. సాప్లింగ్స్ మంచిగా రెడీ అవుతాయి. సో ఇక్కడైతే మనం ఇంకొక క్యారెట్ వేద్దాము. వేసిరా తేజ. ఇక్కడ చూడండి మధ్య మధ్యలో టమాటా మొక్కలు ఉన్నాయి కదా, వాటి మధ్యలో కూడా మనం ఏంటంటే కొన్ని ఆకుకూరలు అనేది చల్లుకోవచ్చు. మొక్క ఎదిగి కాయ వచ్చే టైంకి మనం చక్కగా ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకే ఆకుకూరలు కూడా ఇలాగా ఇలా చల్లేసుకుంటే మనకి ఈ మడిలోనే ఒక ఆకుకూర ఉన్నదని ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. ఓకేనా. మడుల్లోనే నేను పాలకూర అనేది పెట్టాను అనమాట. సో ఇంకో పక్క 2 మడిలోకి ఇంకొక ఆకుకూర అనేది వేస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి టమాటో ప్లాంట్స్ అయితే ఇంత పెరిగినాయి అనమాట. ఈ మధ్య మధ్యలో ఏంటంటే ఇలాగా ఆకుకూరలు అనేది జల్లి చక్కగా గొప్పలు అయితే తీసేసాము. ఇప్పుడైతే వాటరింగ్ చేయట్లేదు, ఈవినింగ్ వచ్చి వాటరింగ్ చేయాలన్నమాట. అయితే మడులన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఈ బెడ్స్ లో అన్ని కూడా క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసాం అనమాట. చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి. సో ఇవి పెరిగిన తర్వాత మీకు షేర్ చేస్తాను ఏవి ఎలా వచ్చాయి అనేది. ఓకేనా. సో వీడియో అనేది ఇదండి. మొత్తానికి అయితే చాలా రకాలైన విత్తనాలు అయితే చాలా బెడ్స్ తయారు చేసాం కదా, అందులోనైతే వేసుకున్నాం అనమాట. ఇంకా ప్లేస్ ఉంది, ఇంకా టైం ఉంటే ఇంకా పని చేయాలి. కాకపోతే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఆకలేస్తుంది కదమ్మా, లంచ్ కి వెళ్ళాలి. అసలే ఈ రోజు పులిహోర, పరవన్నం ఇంకా చాలానే ఉన్నాయి స్పెషల్స్. సో వాళ్ళకైతే బాగా ఆకలి వేస్తుంది అనమాట. సో అందుకే మేము బయలుదేరుతున్నాం. సో అవి ఎలా పెరిగినాయి ఏంటనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో షేర్ చేస్తాను. ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయండి, అవి కూడా మేము వేసేసుకుంటాం అనమాట. ఇంక వీళ్ళైతే ఇంటికి దేబెట్టాలి. సో వీడియో అయితే ఇదండి. మేమైతే చక్కగా ఆడుతూ పాడుతూ పని అయితే ఫినిష్ చేసుకున్నాం. మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళందరినీ కలుసుకుంటాను. అంతవరకు మరి మేము అందరం కూడా టాటా బాయ్ బాయ్.
సమస్తలోక సుఖినో భవంతు.